హాయ్ మామ, ఫైనల్గా దేవర్ గ్లిమ్స్ వచ్చిందనమాట. ఆ గ్లిమ్స్ చూస్తామా అంటే మాత్రం అసలుకి వేరే లెవెల్ అనిపిస్తూ ఉంది బ్రో. అసలుకి ఎన్టీఆర్ గారు ఓచకోత అని చెప్పొచ్చు అనమాట. అసలుకి ఆ డైలాగ్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ అసలుకి హాలీవుడ్ రేంజ్లో ఉంది. టేకింగ్ కానీ అసలుకి ఎన్టీఆర్ యాక్షన్ అయితే అసలుకి వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. దానికి తోడుగా ఎస్పెషల్ ఏంటంటే గొడ్డలతో మనకి ఒక ఫైట్ చూపించాడనమాట. ఆ గొడ్డల్నితో విలన్లు చంపి దాన్ని మళ్ళీ సముద్రంలో కడుగుతూ ఉంటే అసలుకి అది మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు. దానికి తోడుగా ఫైనల్గా వచ్చేసరికి ఒక డైలాగ్ చెప్తాడనమాట. సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని అంటారని ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తా ఉంటే మాత్రం బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. అసలుకి ఎప్పుడెప్పుడు థియేటర్లో బొమ్మ పడుతుందా చూద్దాం అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. సినిమా అయితే చాలా 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 బాగుంటుందని అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరున్నారో కానీ ఇంకా మీకు ఆల్రెడీ దీపావళి వచ్చేసింది. ఏప్రిల్ 5 ఎన్టీఆర్ ఫ్యాన్స్కి స్పెషల్గా దీపావళి శుభాకాంక్షలు. మీకు 2 దీపావళి వస్తాయి, ఎన్టీఆర్ దీపావళి ఒకటి, నార్మల్ దీపావళి ఒకటి.